యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలండి. ఏప్రిల్ నెల 1వ తారీఖు సోమవారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడి వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. గతించిన కాలమంతా మేలులతో మమ్మల్ని తృప్తిపరిచి మా అవసరమును తీర్చి ఉన్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక మన కీర్తనకారుడు చెప్పిన రీతిగా మా గతించిన కాలమంతా మేము నెమరు వేసుకుంటే ఎన్నో మేలులు కనిపిస్తున్నాయి ప్రభువా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మీరు చేసిన ఉపకారములు. మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మా అవసరాలు తీర్చి మాకు ఆహారము పెట్టి మాకు వస్త్రం ఇచ్చి ఏ కొదువ లేకుండా సహాయము చేసి మాకున్న సమస్యల నుండి విడిపించి రుణముల నుండి విడిపించి మా యొక్క బలహీనతల నుండి మమ్మల్ని ప్రభువా స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజులోనికి ప్రవేశపెట్టి ఉన్నారయ్యా. అలా మీరు చేసిన మేలులు తలంచుకొని ప్రార్థన చేసే సమయము సరిపోదు. అన్ని మేలులతో ప్రభువా మా జీవితం అంతా తలుచుకున్నప్పుడు మీ మేలులే తండ్రి, మీ కార్యములే ప్రభువా, మీ కాపుదల తండ్రి, మీ సహాయము ప్రభువా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని సెలవిచ్చిన రీతిగా కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతూ మీ సహాయం మాకు దయచేస్తున్నారు. ఈరోజు ప్రభువా నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా ఈ ఉదయకాల సమయంలో నిబిడలకు సహాయము చేసి చక్కటి ప్రభువా ఆరోగ్యములు నిబిడలకి దయచేసి ప్రతి బిడ్డకి అవసరమును తీర్చి ఈరోజంతా సంతోషంగా నీతో గడపాలి ప్రభువా. సాతానుకు పాపానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చోటు ఇవ్వకుండా తండ్రి మీలో తండ్రి పరిశుద్ధులుగా పరిశుద్ధమైన జీవితమును జీవిస్తూ మీ నీతిని తీసుకుంటూ ప్రభువా మీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేసి నిబిడలేక అవసరములు ఏమైతే ఉన్నాయో ఎవరైతే సమస్యలో ఉన్నారో వారిని ఇంకనూ ప్రభువా ఆ సమస్యల నుంచి విడిపించండి. సింహాల బోనులో నుండి ప్రభువా దానియేలును విడిపించిన గొప్ప దేవుడవు. అదే రీతిగా ప్రభువా నీ బిడ్డల సమస్యల నుంచి మీరు విడిపించి మీ దైవ కార్యము నీ బిడ్డల పక్షంగా జరిగించి ఈరోజంతా సంతోషంగా మీతో గడిపే స్థితిని నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.